నాయకం అచ్యుతం కేశవం నారాయణం అచ్యుతం కేశవం రామనారాయణం ఇద్దరు తొలగాడుకుంటే ఈ శబ్దం వస్తుంది. మనం చేసే శబ్దం ఇద్దరు తొలగాడుకుంటే బాగా కోపం వచ్చాయి. మనం ఇంతమంది మదించంగా దానిలో అనేకమైనటువంటి భావార్థాలు, అనేకమైనటువంటి ప్రబోధాలు, అనేకమైనటువంటి మార్గాలు గోచరమవుతాయి. అలాంటి మహత్తరమైనటువంటి శాస్త్రాన్ని సాక్షాత్తు కృష్ణ పరమాత్మ మానవులను ఉద్ధరించడానికే, మానవుడు తన గమ్యం చేరుకోవడానికే, ఎక్కడ నుంచి అయితే వచ్చాడో తిరిగి అక్కడికి చేరుకోవడానికి ప్రబోధించినటువంటి సరళమైనటువంటి మార్గం. భగవద్గీత చేతిలో పట్టుకుంటే ప్రయోజనం లేదు, భగవద్గీతను ఇంటిలో పెట్టుకుంటే ప్రయోజనం లేదు. భగవద్గీతను హృదయం హరికథా కాలక్షేపంలో ఆడుతున్నా. ఉత్తరాదిలో మహారాష్ట్ర హరికీర్తనము అని అంటారు, కానీ హరికథా కాలక్షేపము ఏమయ్యా అంటే ఆ 2 గంటలు హరికథ చెప్తారండి, వింటాము, ఆహ్లాదకరంగా ఉంటుంది. కాలక్షేపము ఈ ఆధ్యాత్మిక సభలో కూడా మీరు కాలక్షేపము, మీరు లక్ష్యాన్ని, ఓ నిర్ణయాన్ని మేము మారుతాం. ఈ పరిప్రాజక సదస్సు మూలకంగా మాకు ఇంతమంది మహోన్నతమైనటువంటి ఉపన్యాసాన్ని చెప్పారు, భగవతత్వాన్ని గురించి ప్రబోధన చేశారు. మేము ఇప్పుడు దాకా తిరుగుతున్నటువంటి మార్గం వేరు, దాన్ని వదిలేస్తాం, ఇకనైనా భగవత్ మార్గంలోనికి వస్తాం, భగవత్ చింతన చేస్తాం, భగవంతుని వైపు తిరుగుతాం, ఆయనను మాతో మేము ఆయనలో కలవడానికి ప్రయత్నం చేస్తామనేటువంటి నిర్ణయం మీరు తీసుకుంటే, ఆ నిర్ణయం కోసం మీరు ప్రయత్నిస్తే ఈ సభల యొక్క ఉద్దేశం పూర్ణమవుతుంది. లేకపోతే మేము చెప్పినటువంటి మాటలన్నింటినీ ఆహ్లాదకరంగా విని మేము ఇప్పుడు సాయంకాలం సభలైపోయాక బస్సులు ఎక్కితే అన్ని మాటలను మూటగట్టి మీ మాటలు మీరు తీసుకెళ్ళండి అని ఆ బస్సు మీద వేశారు. గురు నానక్ గారి సమయంలో ఒక సౌకారు ఉండేవాడు, ఒక వ్యాపారి. గురు నానక్ గారి సమయంలో ఆయన ఒక రోజున కొడుకును ప్రతిరోజు సత్సంగానికి వెళ్ళేవాడు, క్రమం తప్పకుండా సత్సంగానికి హాజరయ్యేవాడు. ఓ రోజున కొడుకు చెప్పాడు, నాయన ఎప్పుడన్నా నేను సత్సంగానికి పోలేకపోతే నువ్వు వెళ్ళిరా, సత్సంగం వెళ్ళడం మాత్రం మానవాకి ఎట్టి పరిస్థితిలో సత్సంగం వల్ల చాలా ఆహ్లాదం కలుగుతుంది. సరే అవకాశం వచ్చిందో ఓ రోజు కొడుకు సత్సంగానికి వెళ్ళాడు. సత్సంగంలో చెప్పాడు, సర్వ జీవుల పట్ల నువ్వు బయటికి రావాలంటే మనం మారాలి, మానవులందరూ మారాలి. నాయనలారా, రాబోయేటువంటి కాలం ఇక ఎక్కువ సమయం లేదు. మనం మారడానికి, మార్పు చెంది తిరిగి ఆనందంగా ఉండడానికే ఒక భయంకరమైనటువంటి ప్రళయం రాబోతా ఉంది. 4,32,000 సంవత్సరాల కలియుగంలో 6,750 సంవత్సరాలకే పెను మార్పు వచ్చింది. చాలా మంది జనాలు వెళ్ళిపోయే రోజు వచ్చింది. 98 బహుధాన్య సంవత్సరాన్ని గురించి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు 60 సార్లు చెప్తున్నారు. అక్కడ నుంచి ప్రళయం. ఇప్పుడు ఈశ్వరనామ సంవత్సరం వస్తుంది, రాబోయేది బహుధాన్య. 98 నుంచి 2006 లోపల ప్రపంచ జనాభా 7% 7 భాగం చేస్తే జీవరాశిని, మొత్తం జీవరాశిని అందులో 6 భాగం వెళ్ళి ఒకే భాగం ఉంటుందట. అలా మనం ఎవరు ఉంటామో నమ్మకం లేదు. ఈ కొంటి చేష్టలతో, ఈ అల్లరితో, ఈ పాడు పనులతో, ఈ అవివేకమైనటువంటి పనులతో జీవిస్తాం. దేహానికి సంబంధించింది చెప్తున్నాడు. దేనికి సంబంధించిన పవి దేహానికి సంబంధించింది.
దేహానికి సంబంధించిన దుఃఖం అధ్యాస వలన నాకు దుఃఖం వచ్చింది అనుకుంటున్నాను. అధ్యాసే విచారిస్తే కొన్ని సంబంధం ఉన్నాయా? విచారిస్తే ఉన్నాయా దుఃఖము? లేదు. కాబట్టి అధ్యాస ద్వారా అజ్ఞానం ద్వారా మనం దేహాధ్యాస అంతా మోసుకొని దుఃఖం వస్తుందని చెప్తున్నాడు. దీనివల్ల జన్మ వచ్చింది కాబట్టి దేనికి జన్మ వచ్చింది, దేనికి జన్మ వచ్చిందో దానికి సాగు ఉంటుంది చెప్తున్నాడు. దేనికి జన్మ వచ్చిందో దానికి సాగు ఉంటుంది చెప్తున్నాడు. ఆత్మ జన్మ లేదు కాబట్టి సాగు లేదు. సాక్షినంత మట్టుకు ఆ జన్మ పోవాలంటే అజ్ఞానం పోయేదంటే పోదు. జన్మ పోవాలంటే ఏమి? సంచిత కర్మ జ్ఞానాన్ని నశించినప్పుడే జన్మ రాదని చెప్తున్నాడు. 3 కర్మలు సంచితము, ఆగామి, 3 కర్మలు ఉన్నాయి కాబట్టి జన్మానికి కారణం ఏంటి? కొన్ని మోక్షముందుడియనవే అమ్మని జగం. కామ్య బుద్ధి లేకుండా కర్మ చేయండి, అప్పుడు నీకు చిత్తశుద్ధి కలగదు. ఆ చిత్తశుద్ధి కలిగినప్పుడే ప్రకృతి శ్రవణ మాత్రేణ బ్రహ్మైవ బలం. మనస్సు ఎంత పవిత్రంగా ఉంటే మనకు బ్రహ్మజ్ఞానం అంత గొప్పగా, అంత తొందరగా, అంత దట్టంగా పడుతుంది. బాగా సలవదీసిన బట్టకు రంగు దట్టంగా గట్టిగా పడుతుంది. మాలిన్యంతో కూడిన బట్టకు రంగు ఇస్తే కొద్ది రోజుల్లో అది ఊడిపోవు. అనర్థాలు కాదు. మానవుడు ఈనాడు అపరిపరిచుడైనాడంటే ఈ స్వార్థం అనేది చర్చు పెరిగిపోయింది. ఈనాడు మానవుల్లో, మానవ సమాజంలో జరిగిన స్వార్థం ఎప్పుడూ లేదు. అందుకే మానవ హోమం జరుగుతుంది. కాబట్టి కామ్య బుద్ధి అనర్థం. ఎట్లా అంటే ఒకసారి కోలాడని ఉండాలి, మీకు తెలుసు. అక్కడ గోల్డ్ ఫీల్డ్స్ ఉంటాయి, బంగారు గనులుండే ప్రదేశం. మైసూర్ స్టేట్లో ఉండేది, కర్ణాటక రాజ్యంలో ఉండేది. అలాంటి కోలాడులో ఒక బీద బ్రాహ్మణుడు పాపం. ఆ బీదతనానికి అయినట్టుగా 12 మంది ఆడపిల్లలు. ఈ రోజుల్లో ఒక ఆడపిల్లకి పెళ్లి చేయాలంటే మహా కష్టం. సంసారాలు పంపలే కాలిపోతాం కట్నాల ముందులో. మరి ఆ 12 మందికి పెళ్లి చేయాలంటే వారికి ఎంత కష్టం. అయినా ఈ తొందరపాట్లు వెళ్ళడంలో ఈ బ్రాహ్మడి ఈ పొడంకాయ మర్చిపోయాడు, ముక్కుబడి డబ్బా మర్చిపోయాడు. రాజాగారి దగ్గరికి పోయి నిలబడగానే ఈ ముక్కుపొడిని తీసుకోవడమే జ్ఞాపకం వచ్చింది. ఆ సమయానికి అది కానీ జ్ఞాపకం వచ్చినప్పుడు పీల్చుకోకపోతే బుర్ర తారుమారైపోతాడు. తలకాయ పనేది. ఆయన ఎందుకు వచ్చాడో, ఎక్కడ నిలబడ్డాడో అసలే మర్చిపోయాడు. ముక్కుపొడి మీద ధ్యాస తప్ప మహారాజు మీద ఆయన ధ్యాసే. అప్పుడు రాజాగారికి విసుగు కలిగింది. ఏమయ్యా, నీవెవరు? నీలాగా మీరు ఎక్కడికో దూరంగా చేసేమో మసీదు వెళ్ళాల్సిన పని మా ఇదే. మా ఒక దేవాలయంలో శాసనం చేసుకోనుందా? ఆయన ఏమన్నాడు, మీరు ఎక్కడున్నా సరే ఆ భగవంతుడిని సృష్టించే మీ కార్ఖానాయే మీకు ఒక పెద్ద దేవాలయం. దేవాలయం లేకపోయినా ఆ యొక్క భగవద్గీత చెప్పినట్టుగా మనం అలవర్చుకోవాలని మీకు బోధిస్తూ ఆ యొక్క ఆందోళన ఈ నేనుబుద్ధి ఇటువంటి పేద బుద్ధి లేకుండా చేసుకోవాలని దాతలకును మరియు అన్ని విధములుగా సహకరించిన సంఘ సంస్థ వారులకు కూడా ఈ యొక్క సదస్సును నిర్వహించుటకు గాను పూర్తి సహాయ సహకారములు అందించినటువంటి ఈ
పాండురంగ భజన మండలి వాళ్లకును వివిధ భజన మండల వారికి పత్రికా విలేకరులకును శ్రమదానం చేసినటువంటి వాళ్లకును కూడా మా ఆహ్వాన సంఘం తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదములు తెలియజేయాలి. మనకు సమర్పించబడ్డాయి. దానిలో భగవాన్ శ్రీ హరిరాజ సంస్థాపన ఆచార్య సంక్రాంతి స్వామి శరణార్థులకు వచ్చినటువంటి మహనీయులందరికీ కూడా మన ఆహ్వాన సంఘం తరఫున సన్మాన కార్యక్రమం ఉంటుంది. లేవకూడదు. ఎవరైనా ఒకరు లేచినట్టుంటే మీరు 3 రోజుల సభ్యుల సమావేశాల్లో ఏమి కూడా వినట్టుగా శ్రీ 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 శంకరానందగిరి స్వాముల వారి అధ్యక్షతలో ఆధ్వర్యంలో మార్గదర్శకులుగా ఉండి వారి అధ్యక్షతన ఈ కార్యక్రమాన్ని 3 రోజుల నుండి విజయవంతంగా మన గ్రామంలో నిర్వహించుకోవడం జరిగింది. మరి 3 రోజుల నుండి అనేక జిల్లాల నుండి వచ్చినటువంటి మహాత్ములందరికీ కూడా మనము సదస్సు తరఫున గ్రామం తరఫున మరి సన్మానం చేసి పంపించాల్సినటువంటి బాధ్యత మరి మన మీద ఉన్నది. కాబట్టి ఇప్పుడు ఆ కార్యక్రమమే నిర్వహించడానికి ఇప్పుడు అనుకున్నాము. ఇప్పుడు ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఆహ్వాన సంఘం తరఫున కర్ణాటక పెద్ద నరసింహ అధ్యక్షులుగా ఉన్నటువంటి వారు స్వామికి పూలమాల మరియు భాగస్వాములు సమర్పిస్తారు. ఈ యొక్క సదస్సు ఆహ్వాన సంఘం శ్రీ కర్ణాటి అనంతరాములు గారు ఈ యొక్క ఆహ్వాన సంఘ కమిటీ సభ్యులు. శ్రీ ఈపూరి మల్లేశం గారు ఈ యొక్క ఆహ్వాన సంఘ కమిటీ సభ్యులు. మండలాధ్యక్షులు మాజీ నారాయణ గారు స్వామికి సన్మానం చేస్తారు. ఓంకార స్వామి భోజనశాల నిర్వహణ కమిటీ కన్వీనర్ కళవేరు ఎల్లప్ప గారు స్వామీజీకి సన్మానం చేస్తారు. పద్మావతి స్వామీజీల నిర్వహణ కమిటీలో సభ్యులుగా ఉన్నటువంటి వారి మాతాజీకి సన్మానం చేస్తున్నారు. తర్వాత దేవాలయ కమిటీ ధర్మకర్త గోడ ప్రమీల గారు మాతాజీ మనమ సభ్యులు మరి మాతాజీకి సన్మానం చేస్తారు. శ్రీ మానవానంద స్వామి తర్వాత గండి మాలయ్య గారు స్వామీజీల నిర్వహణ కమిటీలో కన్వీనర్గా ఉన్నటువంటి భక్తులు స్వామీజీకి సన్మానం చేయాల్సి ఉంటుంది. తర్వాత
కర్ణాటి పాండు ఒక స్వామీజీకి పూలమాల వేసి సన్మానం చేస్తారు. ఇప్పుడు